ఈ రోజు మేము రొయ్యి పొట్టు కారం చేయబోతున్నాం అండి. గతంలో మనం కంది కారం, మునగాకు కారం, కాకరకాయ కారం చాలా రకాల కారాలు తయారు చేసామండి. ఈసారి డిఫరెంట్ గా నాన్ వెజ్ కారం అనమాట, రొయ్యి పొట్టుతో కారం అనమాట. అసలు సూపర్ టేస్ట్ గా ఉంటదండి, అదిరిపోయే రుచి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒకసారి ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని చూడండి, చాలా రుచిగా ఉంటదండి. మా గోదావరి జిల్లాకి నెంబర్ 1 ఫేమస్ అండి బాబా. మా దగ్గర మరి రొయ్యలు చేపలు అన్ని విరివిగా దొరుకుతా ఉంటాయి కదండి. ఇలాంటి వెరైటీలన్నీ చేసి తింటామండి. మీరు ఇడ్లీ కారాలు అయి తింటారు కదా, ఈసారి రొయ్యి పొట్టు ట్రై చేసి చూడండి, అదిరిపోద్దండి. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యి పొట్టు కారం వేసుకొని చక్కగా నెయ్యి తగిలిచ్చి తింటే నా సావరంగా ఉంటదండి. కాదండి బావగారు, ఈ మధ్యన పేపర్ లో చదివానండి. ఇదే ఏమని? పచ్చి చేపల్లో కన్నా ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇంకా ఎక్కువ ఉంటాయంట. నిజంగానే ఇది ప్రోటీన్ అండి మంచిగా. అది ఏంటంటే రొయ్యి పొట్టులోని మంచి ప్రోటీన్ ఉంటదండి. మీరు ప్రోటీన్ పౌడర్లు అవి తినేటోళ్ళు అయితే గనక ఇలాంటి పౌడర్ ఒకసారి చేసుకొని చక్కగా ఇక 4 ముద్దలకు ముందు అన్నం తినే ముందు 4 ముద్దలు కలుపుకొని తినేహారంటే ప్రోటీన్ రుచికి రుచి. నాకు ఇప్పుడు గుర్తొచ్చిందండి, కోళ్ళకి రొయ్యి పొట్టు ఇలాంటివి వేసేస్తారు, అందుకే గుడ్లో ప్రోటీన్ వస్తుంది మనకి. కోళ్ళకి రొయ్యల పొట్టు మేము కొట్టుకాడ కొనేటప్పుడు అడిగామండి. చిన్న నలి పొట్టు 2-3 రకాల పొట్లు ఉంటాయి, తట్టలతో పెడతా ఉంటారు కదా వాళ్ళు. అక్కడ చిన్న పొట్టు ఉంది, అదేంది అది బాగుంటుందా కారపొడికి అది బాగుంటుందా అని అడిగాను. అయితే అది కోళ్ళకండి అని చెప్పారు. నిజంగా కోళ్ళు కూడా ఇదే పెడతారనమాట ప్రోటీన్ కోసం. ఎందుకు బలంగా మంచి దాని కండ తొడబాసం అది బాగా రావడానికి మరి ప్రోటీనే పెడతారండి. అందుకోసం మనం కూడా ప్రోటీన్ తిందామండి, చేసుకుందామా మరి. ఈ రొయ్యి పొట్టులో కూడా రకాలు ఉంటాయండి. మరీ సన్న రొయ్యి కాకుండా ఇవ్వండి, ఈ టైపులో ఉండాలండి రొయ్యి పొట్టు. చాలా మంది రొయ్యి పొట్టు కడగరండి, సెరిగేసుకుంటారనమాట. కానీ కడుక్కుంటే ఇసుక అది ఉండదండి. రెండు 1 నిమిషం పాటు ఇలా వదిలేస్తే ఇసుక లాంటిది ఏమైనా ఉంటే కనుక కిందకి వెళ్ళిపోద్దండి. ఇవన్నీ చూసారండి ఇసుక మట్టి ఎలా వచ్చిందో. కారపొడి నిల్వ ఉంటుంది కాబట్టి తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. 1 గంట సేపు మంచి ఎండలో ఎండబెట్టేమంటే మంచిగా పొడి పొడి ఆడుతూ వచ్చేస్తాయండి. ఇలా బాగా కడిగి ఎండబెట్టుకున్న ఈ రొయ్యి పొట్టు ఉంది కదండి, దీన్ని ఇప్పుడు బాగా వేపుకోవాలి. ఈ రొయ్యి పొట్టు మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలండి ఎర్రగాన. ఒక 3-4 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఈ రొయ్యి పొట్టు 1/2 కేజీ తీసుకున్నామండి. 100 గ్రాముల వరకు ధనియాలు తీసుకున్నానండి. 100 గ్రాముల కంటే ఎక్కువ వేసుకున్నా పర్లేదు ధనియాలు. ఈ ధనియాలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఒక 3-4 చెంచాల వరకు జీలకర్ర వేసుకుందామండి. ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేపుకుందాం అండి. ఒక 2 చెంచాలు శనగపప్పు వేసుకుందాం. ఒక 2 చెంచాలు మినపప్పు. మనం కారం కోసం ఎండుమిరపకాయలు కూడా వేపుకోవాలండి. ఒక 50 గ్రాములు ఉంటాయండి ఎండుమిరపకాయలు. ఇప్పుడు పొయ్యి మీద వేపుకున్న అన్ని కూడా రోడ్లో దంపుకుందాం అండి. ఎండుమిరపకాయలు వేసాను, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చెనపప్పు, సాయమినపప్పు కూడా వేసేస్తున్నాం. ఇవి మనం నూనెలో వేపుకున్నా పర్లేదు, నూనె లేకుండా వేపుకున్నా పర్లేదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా దంచుకుందాం. ధనియాలు అవి బాగా నలిగిన తర్వాత 1 చెంచా పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుందాం. ఒకసారి దంచేద్దాం. ఇదంతా కూడా బాగా నలిగిందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రొయ్యి పొట్టు కూడా వేసేసుకుందాం దీంట్లో. మీరు మిక్సీలో చేసి బలం అయితే ఒకటేసారి వేసేసుకొని చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా పొడి బాగా అయిందండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. రొయ్యి పొట్టు కారం రెడీ అయిపోయిందండి. ఓ సీసాలోకి ఎత్తి పెట్టేసుకుంటే 2-3 నెలల వరకు తినచ్చండి. ఇది 2-3 నెలలు ఉంటుంది నిల్వ.
రొయ్యి పొట్టు కారం అబ్బబ్బబ్బబ్బ. నెయ్యి వేసాను తినేద్దాం ఆ, ఇంకేయండా వేస్తానే బాబు ఈ అమ్మ చెంచాకి ఎంత వస్తుంది తీస్తారా లేకపోతే నువ్వు తిన్నంత తీస్తారా అంటే మరి కొంచెం చేసి లోనెట్టి ఎత్తరేమో అని తిని రుచి ఎలా ఉంది చెప్పు ఉప్పులు కారాలు నెయ్యి కానీ పప్పు నూనె కానీ భలే ఉంటుందండి ఈ కారం పొల్లులోకి అబ్బా బాగుందా రోట్లో కుమ్మారు కదా పప్పులు అయితే తగులుతున్నాయి భలే ఉందండి ఆకలి వేస్తుంది లేట్ అయిపోయింది ఇవాళ లేట్ అయిపోయిందంటే మరి రొయ్యి పిల్ల ఎండాలి కదండి రొయ్యి పిల్ల అంటే బాగా కడి చాలా మంది ఏం చేస్తారంటే ఇదే బొత్తులా తరిమేసి దేవేసి చేసేస్తారు అలాగే అలాంటప్పుడు అయితే లేట్ ఉండదు మనం ఏం చేస్తామంటే నీట్గా బొత్తు దేవేమో దాంతోపాటు కడిగి ఇసుకది కిందకి వెళ్ళిపోయేలా చేసి ఆరేసామాట దాన్ని ఒక గంట అందుకోసం లేట్ అయిందండి మాకు కాదు ఎందుకు ఎలా జరిగిందంటే కథ ఉంటుంది చూడండి రాజుగారు ఏడు చేపలు తెచ్చారు ఎండలేదు అన్నట్టు అలా ఇంటి దాకా చూసేవాడు మరి అది ఎండ వేసుకున్నాం కదండి ఎండ వేసుకుని శుభ్రంగా ఏపి చేయడు ఎంబరాలు కుదిరేసింది అంతే భలే ఉంది చక్కగా డబ్బాలో పెట్టేసుకున్నాం కదా 2 నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అప్పుడప్పుడు సరదాగా అలా తింటే అప్పుడప్పుడు ఏంటి మా ఆమె ఏం కూర ఉండేవని అలా కలద్దు ఈ సీసా తెచ్చుకోవడం వేసుకోవడం నువ్వు నెయ్యి నూనె వేసుకుని తినేయడమే బాగుంది అదండి మరి మా బావగారు చేసే విధంగా మీరు కూడా అలా రొయ్యి పొట్టు తెచ్చుకొని శుభ్రంగా ఎలా చేసాడో ఆ విధంగా మొత్తం అన్ని రకాలు వేసుకుని చేసుకోండి నెంబర్ 1 రుచి ఉంటుంది అంతే మరి మా ఈ రొయ్యి పొట్టు కారం వీడియో కనుక నచ్చితే మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఇన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఉంటామండి మరి లైక్ కొట్టండి